వాము సాధారణంగా అన్ని ఇళ్లల్లో కనిపించేదే. వంటింట్లో ఇదో దినుసు. ఆహారం జీర్ణం కానప్పుడు కాసింత వాము వేన్నీళ్లతో కలిపి నమలవే. సమస్య తీరిపోతుంది అని పెద్దలు అంటూంటారు. సాధారణంగా వామును చక్రాలలో, జంతికలు, మురుకులు వాడుతుంటారు. వాము జీర్ణశక్తికి మంచిది. వాము జీలకర్రలా అనిపించినా వాము గింజ జీలకర్ర కంటే పరిమాణంలో చిన్నదిగా ఉంటుంది. రుచి కొంచెం ఘాటుగా, కారంగా ఉంటుంది. రూపంలో చిన్నదైనా అది చేసే మేలు మాత్రం పెద్దది. 4. వాము గింజల నుండి వాము ఆవశ్యక నూనెను స్టీము డిస్టిలేసను ప్రక్రియ ద్వారా సంగ్రహిస్తారు. ఔషధోపయోగాలు 5. వాంతులు. వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి. జ్వరం. వాము, ధనియాలు, జీలకర్ర ఈ మూడింటినీ దోరగా వేయించి కషాయం చేసి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. అజీర్ణం. వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని చూర్ణం చేసి ప్రతిరోజూ భోజనానికి ముందు సేవిస్తుంటే అజీర్ణం, ఉదరశూల తగ్గుతాయి. దంత వ్యాధులు. వామును త్రిఫలాలనే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ లతో కలిపి ముద్దగా నూరి దంతాల మూలాలలో పెట్టుకుంటే అన్ని రకాలైన దంత వ్యాధులు తగ్గుతాయి. వాత వ్యాధులు. వాము నూనె అన్ని వాత వ్యాధులకు ఎంతో ఉపయోగకారి. గొంతులో బాధ. వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర శబ్దాలు తగ్గుతాయి. మూత్రాశయంలో రాళ్ళు. వామును వివిధ అనుపానాలతో సేవిస్తే మూత్రపిండాలలో, మూత్రాశయంలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది. వాము, వెనిగార్ లేక తేనెతో కలిపి వారం తీసుకుంటే మూత్రపిండాలలో ఉన్న రాళ్లు మూత్రం ద్వారా వెళ్ళిపోతాయని ఆయుర్వేదం చెబుతోంది. చనుబాలు వృద్ధి. ప్రసవానంతరం స్త్రీలు వామును వాడితే చనుబాలు వృద్ధి అవుతాయి. జలుబు, తలనొప్పి, జలుబు, మైగ్రెయిన్ తలనొప్పికి ఇది మంచి మందు. వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది. ఆస్తమా. ఆస్తమా వ్యాధిగ్రస్తులు వాము, బెల్లం కలిపి తీసుకుంటే మంచిది. గుండె వ్యాధులు. గుండె వ్యాధులు రాకుండా నివారించడంలో వాము ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కీళ్ల నొప్పులు. వాము నూనె కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. కాలిన గాయాలకు. కాలిన గాయాలకు ఇది మంచిదని వైద్యశాస్త్రం చెబుతోంది. దంత సమస్యలకు. పంటినొప్పికి వామును గోరువెచ్చని నీటితో నమిలి పుక్కిలించి చూడండి. దగ్గు. దగ్గు వచ్చినప్పుడు వేడినీటిలో కొద్దిగా వాము తీసుకుని నమలాలి. వాముకు తమలపాకు కలిపి రాత్రిపూట నమిలితే రాత్రి పొడిదగ్గు రాదు.